12 ప్రాయము గల చిన్న బాబులాగా యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారుకి వెళ్ళాడంట. ఆయన చరిత్రలో ఉంది, ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది. చదవండి, ఇంట్రెస్ట్ ఉంటే భక్తుల చరిత్రలు చదవండి, అట్టనన్న రేపబడతారు. ఆయన బజారుకి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు ఒక చిన్న పిల్లవాడు, ఆయన వయసు పిల్లవాడు లాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని 3 సార్లు పిలిచాడు. ఆయన అక్క వరుస ఆమె ఉంది, అక్క లేడు బాబు అని చెప్పిందట. సరే నేను వెళ్ళానని చెప్పు అన్నాడు. ఎవరో బాబు వచ్చాడు, దేవదాస్ నీ కోసం వచ్చేళ్ళానని చెప్పమన్నాడు. ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన దగ్గర కూర్చుంటాడేమో. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు. ఈయన మళ్ళీ బజారు పోయాడు. ఏదో తెమ్మని పంపిస్తున్నారు, మరి పెద్దలకు విధేయత చూపాలి కదా. ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు. మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ పిలిచి 3 సార్లు దేవదాస్ 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 3 సార్లు. లేడు బాబు, రోజు వస్తున్నావు, నువ్వు వచ్చే టయానికి బజారుకి వెళ్తా ఉన్నాడు. సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు. ఎవరు నువ్వు అంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నువ్వు చెప్పు అని పోయాడంట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పింది అక్క, ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా, నిన్ను అడుగుతున్నాడు, నువ్వెవరో చెప్పంటే నేనెవరో ఆయన తెలుసులే, నేను వచ్చానని చెప్పని పోతున్నాడు, ఎవరు అని అడిగింది. ఈయనకు తెలుసు ఆయన ఎవరో. మళ్ళీ 3వ రోజు కూడా వచ్చాడు. 3వ రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు, నేను వచ్చిపోయానని చెప్పు. ఆయన నడుస్తా వెళ్తా ఉన్నాడంట. బాబు రోజు వస్తున్నావు, పిలుస్తున్నావు, నేను వచ్చిపోయానని చెప్పు అంటున్నావు, నేనెవరు ఆయన తెలుసు అంటున్నావు, ఎవరు నీ పేరేంటి అంటే పోతా పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళాడు. నా పేరు వాక్యం అనిపోయాడంట. నా పేరు వాక్యం. ఆ మాట విని ఈమె ఏంది ఈ పేరు విచిత్రంగా ఉంది, వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు కనపడలే అక్కడ. ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు యేసయ్యతో. అది భక్తి, అది సహవాసం.